టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచంద్ యాదవ్లకు ఏం చేశారు చెప్పాలని వైఎస్ఆర్ పార్టీ సాంస్కృతిక భవన్ రీజనల్ కోఆర్డినేటర్ బొట్ల సుబ్బారావు స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సబ్జెక్ట్ అంతా అక్కడ పెట్టిన మీటింగ్ మీద వాసనని ఏ రకంగా గోపాల్ నగర్లో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ యాదవ ఆత్మీయ సమ్మేళనం అనేది నిర్వహించడం జరిగింది. అయితే 5 గంటలకని సభను 8:30కి మొదలుపెట్టారు. మరి గుర్రం మీద ఎక్స్ఎమ్మెల్యే రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ని ఎందుకు ఊరేగించారో అర్థం కాలేదు. దాదాపు 100 అవుట్లు కాల్చి ఒక భారీగా పూలతో తీసుకెళ్లారు. నేను అడుగుతా ఉన్నా మా యాదవ సోదరుల్ని, అది మంచి వేదిక, మీరు ఎందుకు నిలదీయలేదు? 2014 ముందు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసింది దామచర్ల జనార్దన్. మరి ఈ ఉమ్మడి జిల్లాలో ఒక ఎమ్మెల్యే స్థానమైనా కేటాయించారా? 2019లో ఒక ఎమ్మెల్యే స్థానమైనా కేటాయించారా? 2014-19 మధ్యలో అతని ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఇందాక మన శంకరన్న చెప్పినట్టు చివరి దశలో ఒక మంచి స్థాయి గల నాయకుడిని తీసుకెళ్ళి గ్రంథాలయంలో కూర్చోబెట్టావు. అది కూడా ఎప్పుడు వివాదాలే. మరి నువ్వు యాదవులకు చేసిన మేలేంది? గోపాల్ నగర్లో కాళికమ్మవారి గుడి నుంచి శ్రీనివాస థియేటర్ దాకా సగం రోడ్డు వేసావు. నీ పుణ్యాన దాదాపు ఒక 10-20 మంది పడ్డారు. మా వాసనకు మొరపెట్టుకున్న తర్వాత మా గవర్నమెంట్లో అది కంప్లీట్ చేయడం జరిగింది. మరి నువ్వు అభివృద్ధి అని గుండెలు బాదుకుంటున్నావు. నువ్వు కంపాలెంలో తూర్పాలెంలో 6 ముక్కలుగా సిమెంట్ రోడ్డు వేసావు. ఇప్పటికీ దుమ్ము ధూళితోటి నీ సామాజిక వర్గాలు ఇబ్బంది పడతా ఉంటారు. మేము అడుగుతూ ఉన్నాం, 2014-19లో ఈ నియోజకవర్గం నువ్వు ఎంత నిధులు తెచ్చావో ఒక లిస్టు చెప్పండి, మేము చెప్తాం. 2019-24లో మా వాసన్న ఎన్ని నిధులు తెచ్చాడు, ఎంత అభివృద్ధి చేశాడని. మరొకటి, ప్రణోద్ బాబుని సైకో అంటున్నావు. నువ్వు ఆ అబ్బాయిని చూస్తే ఉచ్చబోసుకుంటున్నావు. ప్రతి డివిజన్లో ఆ అబ్బాయి పనిచేస్తూ ఉన్నాడు. నువ్వు ప్రతి ఒక్కరికి 3,000 డబ్బులు ఇచ్చి, చేర్చిన వాళ్ళకి 10,000, 20,000 డబ్బులు ఇచ్చి కండువలు వేస్తూ ఉండవు. వాళ్ళు ఎక్కడ, మా పార్టీలు ఎక్కడ మేము చూడలా. ఇంకొకటి, నీ కుటిల యత్నం ఏంటంటే నీకు ఎట్లా యాదవ్ సహకరించారని మా సోదరులు ఒక 2-3 రెచ్చగొట్టి వాళ్ళ చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న నాయకుల్ని ప్రలోభ పెట్టడానికి తెరదీస్తున్నావు. మాలో ఎవరు ఒక్కరు కూడా చెల్లించే పరిస్థితి లేదు. మేము ఆ నాయకులకు చెప్తా ఉన్నాం, మీరు రండి, మా పార్టీలోకి రండి, మీకు కీలకమైన పదవులు ఇస్తాం, మా వాసన గారి చేత మంచి కమిట్మెంట్ ఇస్తాం. మీకేం జరిగింది 14-19లో? మీరు ఎన్నో అవమానాలు పడ్డారు. సీనియర్ నాయకులుగా ఉండి జనార్దన్ ద్వారా మీరు ఏం లబ్ధి పొందారో కూడా యాదవ్ సోదరులకు తెలియజేయాలి. పేరుకి యాదవ్ ఆత్మీయ సమ్మేళనం పెట్టి ఇందాక మన కార్పొరేటర్ తిరుమల యాదవ్ గారు చెప్పినట్టు ఎక్కడెక్కడో ముస్లిమ్స్ని, మిగతా సామాజిక వర్గాలని, అది ఒక యాదవేతర ఆత్మీయ సమావేశంగా తయారు చేశారు. స్టేజ్ మీద మీకు ప్రియారిటీ ఉందా? అలాగే లోక్సాని బాలాజీ గారికి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతుంటే ఆయన ముందుకు పోకుండా నువ్వు అడుగడుగున అడ్డుకున్నటువంటి చరిత్ర నీది. యాదవులకు నువ్వేం మేలు చేసావని మేము అడుగుతూ ఉన్నాం. ఇంకొకటి ఇందాక అన్న చెప్పినట్టు యాదవ్ భవన్ నిర్మాణం. యాదవ్ భవన్ మీద అన్ని అబద్ధాలే. యాదవ్ భవన్కి 70 సెంట్లు వాసన అడగంగానే స్థలం కేటాయించి ఆగమేఘాల మీద 3 కోట్ల విలువైన స్థలాన్ని మాకు కేటాయించడం జరిగింది. అలాగే యాదవ్ ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు అడగంగానే కాటరాజు విగ్రహానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ విగ్రహాన్ని కూడా నిర్మించుకున్నారు. అలాగే గోపాల్ నగర్లో ఆర్యవైశ్య ఆరామక్షేత్రం దగ్గర దాని వెనక విలువైన స్థలాన్ని మా 5వ డివిజన్ కేటాయిస్తే మా కార్పొరేటర్ గారు అది యాదవ ఆరంభక్షేత్రంగానో బీసీ ఆరంభక్షేత్రంగా వద్దు, సర్వజనులకు హిందూ ఆరంభక్షేత్రంగా ఏర్పాటు చేద్దామని ఒక మంచి మనసుతోటి వాసన్న గారు ఇచ్చింది కేవలం బీసీలను ఉద్దేశించే, కానీ ఒక మంచి మనసుతోటి ఆరామక్షేత్రం ఏర్పాటు చేశారు. అలాగే శంకరన్న ఆధ్వర్యంలో అక్కడ 18 గదులు యాదవ ఆరంభక్షేత్రానికి ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ భవన్ నిర్మాణం జరుగుతుంది. మరి ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటే నీ చరిత్రది. వాసన ఇందాక పెద్దలు చెప్పినట్టు జిల్లా పరిషత్ చైర్మన్గా కానీ, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్గా కానీ, తర్వాత 9 మంది కార్పొరేటర్ని, అందులో 8 మంది అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నటువంటి చరిత్ర. ఇంత ప్రాధాన్యత జరుగుతూ ఉంది. డైరెక్టర్లుగా కూడా మన విశ్వయాదవ్ భారీ కానీ, అట్లాగే సాధు విధి ఎలక్షన్ డైరెక్టర్గా కానీ జరిగినాయి. అలాగే ఇందాక మన ఏఎంసీ చైర్మన్గా మన కొట్టార రామచంద్రరావు మాస్టర్ గారికి ఏం చైర్మన్ ఇటువంటి నువ్వేం చేసావు? అందుకే నువ్వు మాట్లాడేటప్పుడు అక్కడ తడబడ్డావు. క్లియర్గా నీ ప్రసంగం వింటే కొన్ని కారణాల వల్ల చేయలేకపోయావు. నువ్వేమి చేయలేవు. ఎలక్షన్ వచ్చింది కాబట్టి వాడుకోవడానికి, ఒక యాదవ్ సామాజిక వర్గాన్ని వాడుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తూ ఉండవు. మా సోదరులకు క్లియర్గా చెప్తా ఉన్నాం, మీరు మమ్మల్ని ఎవరిని పిలవద్దు. పిలిచే పనితే మేము మొదలు పెడతాం. మేము ఎంతమంది నాయకులు ఉన్నాం మీరు అందరూ చూశారు. మాకు విపరీతమైన సర్కిల్ బంధుత్వం ఉంది. మేము మొదలుపెట్టామంటే మిమ్మల్ని కూడా తోసుకొని వస్తారు మా బంధువులు. కాబట్టి ఈ పిలుపులాపి మీరేదో ఆయనకే సాగిలిపడి ఏదో మీ కోరికలు కోరుకోండి. ఆయన అయితే
వరాలిచ్చే కాముదను మా వాసన్న అయితే ఎటువంటి హామీ లేనటువంటి పొడిచే యుద్ధ లాంటి వ్యక్తి దామచర్ల జనార్దన్. అది మీకు తెలుసు, కానీ మీరు ఎందుకు ప్రలోభకు గురవుతున్నారో మీరే మీ ఆత్మకి తెలియజేసుకోండి అని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.